అమెరికా ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధి గుండా చమురు ఇతరత్రా సరుకుల రవాణా సంక్షోభంలో పడ్డంతో కొత్త ప్రయత్నాలు తెరపైకి వస్తున్నాయి. బొస్పోరస్, హోర్ముజ్ జలసంధుల వంటి వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడ్డాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ను అభివృద్ధి చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా నుంచి భారత్కు నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి తద్వారా హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ వరకు ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఉప ప్రధాని మరట్ ఖస్నులిన్ అభిప్రాయపడ్డారు. ఇది వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని, ఇది సాకారమైతే రెండు దేశాల నడుమ ప్రత్యక్ష భూమార్గం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి, టర్కీ నియంత్రణలోని బొస్పోరస్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున తుర్కిమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా రైల్వే లైన్, ఇతర ప్రత్యామ్నాయాలు అవసరమన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతానికి రైల్వే మార్గాన్ని నిర్మిస్తే ఆ రెండు జలసంధులపై ఆధారపడడం బాగా తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఇదొక ప్రాథమిక ప్రతిపాదన మాత్రమేనని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ రైలు మార్గం సాకారమైతే రష్యా, భారత్ మధ్య ప్రత్యక్ష భూమార్గం అవుతుందన్నారు. టర్కీలోని బొస్పోరస్, హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారినందున భారత్కు నేరుగా కనెక్టివిటీని అందించే ఏ ప్రత్యామ్నాయ రవాణా మార్గమైనా తమకు ఆమోదయోగ్యమేనని రష్యా ఉప ప్రధాని మరట్ ఖస్నులిన్ అన్నారు. తన ఇంధన ఎగుమతులపై అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని భారత్కు రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సముద్ర మార్గాలపై ఆధారపడకుండా హిందూ మహాసముద్రం వైపు తన సరుకులను రవాణా చేయడానికి రష్యాకు ఇదొక ముఖ్యమైన మార్గంగా నిలుస్తోంది. అలాగే మధ్య, దక్షిణాసియాతో రష్యాకు భూమార్గ కనెక్టివిటీ కూడా పెరుగుతోంది. భారత్కు కూడా ఈ కారిడార్ ద్వారా రష్యా, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య, రవాణా సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఈ మార్గం పలు దేశాల గుండా వెళ్లాల్సి రావడం, సదుపాయాల కల్పన వంటి సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఆచరణలోకి రావడం సులువేమీ కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.